నేను కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కనీసం పేదలకు రేషన్ కార్డులు ఇట్లా ఇవ్వకపోవడము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడము, అదేవిధంగా సంక్షేమ పథకాలు రైతు బంధు ఒకటి వేస్తున్నాం అనేది వాళ్ళు ఉన్నోళ్ళకే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వేయడం జరిగింది. ఈ రోజు రైతు బంధు పడతలేదంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఎందుకు, రోడ్లకు ఎందుకు, గుట్టలకు ఎందుకు, పుట్టలకు ఎందుకు అనేసి సర్వే చేసి ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో, ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళకి వేద్దామని ఒక సర్వే చేసి రైతు బంధు వేయడం అనేది జరుగుతుంది. కనీసము ఇక్కడ ఇబ్రహీంపట్నం లింగపల్లి దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు కట్టారు. డబల్ బెడ్రూమ్లు కట్టి ఒక్కరికి ఇట్లా ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు ప్రతి గ్రామాన ఒక్కొక్క ఊర్లో 45 నుంచి 50 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు 24 వార్డులు కాంగ్రెస్